హలో చింగూస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నఫీసా. ఈ వీడియోలో నేనైతే కద్దు కి ఖీర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. సొరకాయ పాయసం అండి. సో, హిందీలో లౌకి అని కూడా అంటారు. మా ఎంగేజ్‌మెంట్‌లో ఈ స్వీట్ అయితే చాలా ఫేమస్. సో, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కావాలని అడిగారంట. సో, నేను దానికోసం ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, దీనికోసం నేనైతే 2 లేత సొరకాయలైతే తీసుకున్నాను మీడియం సైజ్‌వి. దాంట్లో నుంచి సీడ్స్ అనేవి తీసేసి తురుముకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ మిల్క్ అయితే నేను 2 లీటర్స్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే యూజ్ చేశాను. కొంచెం థిక్‌గా, క్రీమీగా వస్తుంది అని చెప్పేసి. సో, మీరు నార్మల్ మిల్క్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఆ తర్వాతయితే నేను సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాను. నేనైతే పంకిన్, సన్‌ఫ్లవర్ ఇంకా మస్క్ మెలన్ సీడ్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అండ్ కాజు కూడా ఘీ రోస్ట్ చేసుకొని ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే పాన్‌లో ఇంకా కొంచెం ఘీ యాడ్ చేసుకొని, మనం పక్కన పెట్టుకున్న తురుమయితే యాడ్ చేసుకోవాలి. సో, సొరకాయ తురుము యాడ్ చేసిన తర్వాత బాగా దాన్ని ఉడికించుకోవాలనమాట. సో, చాలామంది దాంట్లో నుంచి వాటర్ తీసేస్తారు తురుముకున్న తర్వాత. నేనైతే తీయలేదు. ఇంకా అది ఉడకట్లేదు అనిపిచ్చి ఎక్స్‌ట్రా కొంచెం వాటర్ యాడ్ చేసి మరి ఉడికించుకున్నాను. సో, అలా ఉడికించుకున్నా కూడా అది 85% వరకు మాత్రమే బాగా ఉడికిందనమాట. సో, అయినా కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను దాన్ని. ఆ తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. 2 లీటర్స్ మిల్క్. ఆ మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత నేనైతే స్వీట్ కోవా తీసుకున్నాను ఒక చిన్న కప్‌లో. చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే స్వీట్‌లెస్ కోవా యాడ్ చేస్తారు. బట్ ఇక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని చెప్పారు. సో, అందుకని నేనైతే ప్రిఫర్ చేయలేదు. స్వీట్ కోవాని తక్కువ తీసుకొని, ఈ లైట్‌గా బాయిల్ అయిన మిల్క్ వచ్చేసి దాంట్లో యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, మన మిల్క్‌లోకి ఈ కోవా మిల్క్ అయితే యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అలా చేసిన తర్వాత కొంసేపు బాయిల్ అయిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. బికాజ్ అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆ తర్వాతయితే మన ఉడికించుకున్న తురుమయితే దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, అక్కడ 85% కుక్ అయిందన్నాను కదా! మిగతా 25% వచ్చేసి ఇక్కడ మిల్క్‌లోనే కుక్ అవుతూ వస్తుందనమాట లాస్ట్ వరకు కూడా. సో, కంప్లీట్‌గా కుక్ అయిపోతుంది 100%. సో, ఇది యాడ్ చేసేసి అలా 2 టైమ్స్ అలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకోండి. సో, మిల్క్ కొంచెం బాగా ఎక్కువ బాయిల్ అయింది అన్నప్పుడు ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవాలి. సో, నేనైతే కండెన్స్డ్ మిల్క్ అండ్ షుగర్ 2 యాడ్ చేశాను. సో, కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి ఒక హాఫ్ కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. అండ్ ఇంకా 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను. బికాజ్ నేను కొంచెం తక్కువ స్వీట్ ప్రిఫర్ చేస్తాను కానీ, మా ఇంట్లో వాళ్ళు కొంచెం తింటారు. సో, దానికోసం అనేది నేను 2 టైప్స్ ఆఫ్ స్వీట్ చాయిసెస్ అనేదైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరేదైనా ఒకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఓన్లీ షుగర్ కూడా యూజ్ చేసుకోండి. దేర్ ఈస్ నో ఇష్యూ అబౌట్ ఇట్. సో, అది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో, షుగర్ బాగా డిజాల్వ్ అయిపోయి దాంట్లో మొత్తం కరిగిపోయి మనకి షుగర్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చూసి ఓకే అనుకుంటే ఓకే. తర్వాత ఇంకా కావాలనుకుంటే మళ్ళీ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే మిల్క్ స్టార్టింగ్‌లోనే తురుము యాడ్ చేసిన తర్వాతే సగ్గుబియ్యం గూడా యాడ్ చేసుకుంటారు. సో, అది కూడా రెడీ చేసుకున్నాను నేను. బట్ ఒక మిస్టేక్ ఏం చేశానంటే ఫస్ట్ సగ్గుబియ్యం చాలా సేపు నానబెట్టుకున్నాను. బట్ అది ఎక్కువ సేపు ఉడికిపోయిందనమాట. అది చూసుకోలేదు నేను. సో, తీసి చూసేసరికి అది ఇలా టచ్ చేస్తేనే స్మాష్ అయిపోతూ ఉండిన్నాయి. సో, అదైతే నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరు ఫస్టే కావాలంటే నానపెట్టుకున్న సగ్గుబియ్యంని మిల్క్‌లో యాడ్ చేసేసి ఉడికించుకోవచ్చు. ఆ తర్వాతయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌కిస్తున్నాం కదా! అని చెప్పేసి నేనైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను లైట్‌గా. మీకొద్దు అనుకుంటే యాడ్ చేయకూడదు. మీకు స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాతయితే మన డ్రై ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ అయితే యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని లాస్ట్‌లో అయితే మన ఇలాచీ పొడైతే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్‌నయితే ఎన్హాన్స్ చేస్తదనమాట దాన్ని. అదైతే యాడ్ చేసుకొని నేను చెప్పాను గదా! సగ్గుబియ్యం అదైతే ఇంకా లాస్ట్‌లో యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇక్కడికి నేను. బికాజ్ సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయాయి. ఇంకా మన ఖీర్ కూడా రెడీ అయిపోయింది. సో, లాస్ట్‌లో సగ్గుబియ్యం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొనైతే నేను దింపేస్తాను. సో, నేను గూడా ఈ స్వీట్ అయితే ఫస్ట్ టైమ్ అండి చేయడము. కానీ చాలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావునింది. దీన్ని 2 టైప్స్ కూడా తినొచ్చు. లైక్ మనకి వేడి వేడిగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు. లేకపోతే చల్లగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తినొచ్చు. 2 ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు ట్రై చేసుకుంటే మాత్రం తప్పకుండా నాకైతే చెప్పడం మర్చిపోకండి. సో, మనకైతే ఓవరాల్‌గా థిక్‌గా, నీట్‌గా చాలా వచ్చింది. సో, వేడిగా తిన్నా చాలా బావునింది. ఇంకా ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టుకొని తిన్నామనమాట. అదైతే టేస్ట్ చాలా కుదిరింది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. అండ్ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.